హాయ్ హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. హలో గైస్, మేము షిరిడీకి వెళ్ళినప్పుడు మా పాప సెకండ్ బర్త్డేకి మేమందరూ ఫ్యామిలీతో కలిసి షిరిడీకి వెళ్ళాము. అక్కడ షిరిడీలో కొన్ని గ్లిమ్స్ అంతా తీసుకున్నాను. మెమొరీ లాగా ఉంటది మాకు కూడా అనేసి అదంతా వీడియో చేసి ఇప్పుడు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ షిరిడీలో చూడాల్సింది వన్ డే లో అయితే అస్సలు పాసిబుల్ అవ్వదు. చాలా డేస్, చాలా యూనిక్ ప్లేసెస్ అన్ని చాలా ఉంటాయి అక్కడ. దర్శనం కూడా చాలా అర్లీగా అయిపోయింది. మేమైతే 300 రూపీస్ పెట్టి పేడ్ దర్శనానికి వెళ్ళాము. అంటే మా మమ్మీ మా పెద్దమ్మ నడవలేక అని చెప్పేసి. బట్ మాకైతే 30 to 45 మినిట్స్ లోపు దర్శనం అయింది. మాకు బాబా ముందరికే పిలుచుకొని వెళ్ళి ముందర అట్లా నడుచుకొని పోతే అక్కడ బాబా ముందర మాకు దర్శనం. మ్యూజియం లో కూడా ఇలా ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్నాయి చూడండి, పాపవి ఓల్డ్వి అన్ని ఉన్నాయి. అక్కడైతే చాలా మెమరీస్, బాగా పీస్ఫుల్ గా ఉంటది, చూసుకొని ఉండొచ్చు. అక్కడ దెర్ ఈస్ నో ప్రాబ్లం. చాలా అక్కడ మేము చాలా ఎంజాయ్ చేసాం. ఆడుకునే చాలా బాగుండే పార్క్ కూడా ఉంది. అక్కడ మేము పోయిన ఫస్ట్ మా చెల్లి బయటికే వస్తుండలేదంటుంది. మళ్ళీ ఏడ్చి అక్కడే కూర్చొనేసింది. మాకు ఒక్కటి ప్రాబ్లం అంటే మాకు ట్రైన్ లో మాత్రం సీట్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర చిక్కింది. అదర్వైజ్ షిరిడీలో అంతా బాగా దర్శనం అయ్యింది, బాగా చూసుకున్నాం. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాం. మాకు ఇంకా 2-3 డేస్ అక్కడే ఉండాలనిపించింది. బట్ మేము ట్రైన్ లో ముందుగానే బుక్ చేసుకుని వచ్చేసినాం కాబట్టి మాకు వేరే ఆప్షన్ లేక మేము వాపస్ వచ్చేయాల్సి పట్టింది. బట్ అక్కడైతే చూసే అన్ని ప్లేసెస్ చాలా ఆల్మోస్ట్ చాలా ఉంటాయి. అసలు పిల్లలతో పోతే బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు ఈ ప్లేస్ ని. వాళ్ళు ఆడుకునేకంతా బాగుంటుంది కదా. బట్ ఇది మెమొరీ అలా ఉంటుంది అనేసి నేను అందరికి లింక్స్ తీసుకొని యాడ్ చేసి ఒక వీడియో ఉంటది అనేసి నేను తీసుకున్నాను. బట్ ఇంకా వీడియో తీయాల్సింటే బాగుండు అక్కడ, ఫుల్ డీటెయిల్ వీడియో. బట్ మాకు అప్పుడైతే యూట్యూబ్ లేదు, జస్ట్ ఆ గ్లిమ్స్ అన్ని యాడ్ చేసి ఒక వీడియో చేసాము, బాగుంటది అనేసి. అక్కడ మా పిల్లలు అయితే, మేము అక్కడ రూమ్ తీసుకునేది కూడా మాకు చాలా బాగుండే రూమ్, చాలా పెద్దగా ఉండేది. మేమైతే 2 రూమ్స్ తీసుకున్నా కూడా మాకు ఒక రూమ్ అయితే చాలా బెస్ట్ గా ఉండేది. బట్ అక్కడ ఇప్పుడు 4 people కే కదా ఒక రూమ్ అంటారు. బట్ మాకు అక్కడైతే చాలా పక్కన ఫుల్ అక్కడ నియరెస్ట్ ఉన్న ప్లేసెస్ కూడా నేను ఫోటోలు తీసుకున్నా, వీడియోస్ తీసుకున్నా, అంతా ఇక్కడ అప్లోడ్ చేస్తున్నా. చాలా బాగుంటాయి ఇక్కడ. వినాయకుని గుడి, మేము దిగిన హోటల్లో బాబా, మా అమ్మాయి మొక్కుకుంటుంది అక్కడ దేవుని. ఇక్కడ ఈశ్వరుడు, అర్ధనారీశ్వరుడు, మళ్ళీ వినాయకుడు. అక్కడ పంచవటిలో ఒక గోశాల అని ఉంది, ఇంకొక రాముడు. ఇక్కడ హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. అవర్ ఛానల్. షేర్ అండ్ సబ్స్క్రైబ్. అయితే చాలా పీస్ఫుల్ ప్లేసెస్ ఉంటాయి. ఎవరైనా వెళ్తే ఒక రోజులో అయితే చూసే కావద్దు, పోయి చాలా బాగా ఎంజాయ్ చేసుకొని బాగా రండి. అక్కడే త్రయంబకేశ్వర్, కృష్ణేశ్వర్, భీమాశంకర్ అన్ని ఉంటాయి కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి యూజ్ చేస్తే మాకైతే బాగా జరిగింది. దర్శనం కూడా బాగా అయింది. మేము దిగిన రూమ్ లోనే మాకు ఫుడ్ అకామిడేషన్ కూడా ఉంది. మార్నింగ్, మధ్యాహ్నం, నైట్ ఆల్సో కూడా ఉంది. బట్ మేము ఎక్కడన్నా వేరే చూసిన ప్లేసెస్ కి వెళ్తే వాళ్ళు, మీరేమన్నా రాలేదంటే మాకు ఫోన్ చేసి చెప్పండి, ఊరికే ఎందుకు వేస్ట్ చేయాలి ఫుడ్ అనే రకంగా అయితే చెప్పారు. మేమైతే అలాగే చెప్పాము. 1 డే వచ్చి తిన్నాము. బట్ ఇంకొక డే అయితే మాకు పాసిబుల్ అవ్వలేదు. మేము 10:30, 11 o'clock కూడా అయిపోయినది మేము వచ్చి. దానికోసం మనము ఎక్కువ ఇది చేసే అవసరం లేదు. రూమ్ వాళ్ళకి చెప్తే అక్కడే వాళ్ళే మనకి మాట్లాడి వాళ్ళే మనకి డ్రైవర్ ని మంచిగా పంపిస్తారు. మాకైతే అలాగే జరిగింది. మాకేం మీ పెద్దగా అస్సలు ప్రాబ్లమే అవ్వలేదు. మేము కిడ్స్ తో వెళ్ళాం. ఒక్క కూడా మా ఇంట్లో
జెంట్స్ అనే వాళ్ళే రాలేదు. అయినా కూడా మేము లేడీస్ అందరూ వెళ్ళి బాగా దర్శనం చేసుకుని పీస్ఫుల్ గా మైండ్ రిలాక్సేషన్ గా అన్ని చూసుకొని హ్యాపీగా వచ్చాం. మేము మళ్ళీ రిటర్న్ అయ్యాము. అయితే నేను క్యాప్చర్ చేసి చెప్పాను అని అనుకుంటున్నా. యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఏమన్నా రూమ్స్ కానీ అది ఇది ఏమన్నా డౌట్ ఉండి మీకు తెలియలేదంటే నాకు కాల్ చేయండి, నేను ఖచ్చితంగా కామెంట్ చేస్తాను, ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫర్ వాచింగ్.